సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటారు. కానీ బీహార్కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు, ఆ కలలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త సంచలనంగా మారాడు. తాజాగా సన్ రైజ్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ఆరెంజ్ ఆర్మీని టోర్నీ నుంచి వెళ్ళగొట్టాడు. సాధారణంగా 15 ఏళ్ల వయసులో ఏ పిల్లాడైనా స్కూల్కి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ భవిష్యత్తులో ఇండియాకు ఆడాలని కలలు కంటారు. కానీ బీహార్కు చెందిన ఆ వండర్ కిడ్ మాత్రం కలలు కనడమే కాదు, ఆ కలలను చిన్న వయసులోనే నిజం చేసుకున్నాడు. సీజన్ ప్రారంభంలో ఈ చిన్న పిల్లాడు ఒకటో రెండో మ్యాచ్ల్లో ఆడినా ఆ తర్వాత బౌలర్లు ఇతని బలహీనతను కనిపెట్టి అవుట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ముగిసినా ఒక్క బౌలర్ కూడా ఈ చిన్నోడిని కట్టడి చేయలేకపోయారు. తాజాగా సన్ రైజ్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ఆరెంజ్ ఆర్మీని టోర్నమెంట్ నుంచే వెళ్ళగొట్టాడు. ఈ మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న చారిత్రాత్మక సిక్స్ల రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ ఏబీ డెవిలియర్స్ ఈ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. జియో స్టార్స్ డిస్కషన్ లో పాల్గొన్న సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ఏబీ డెవిలియర్స్ వైభవ్ సూర్యవంశీని ఆస్ట్రేలియా ఓపెనర్ లెజెండ్ మాథ్యూ షాట్తో పోల్చాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్కు తన బ్యాటింగ్ ప్రిపరేషన్ ప్లానింగ్ పై ఉన్న క్లారిటీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాచ్ కంటే ముందు బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో మైండ్ గేమ్ ఆడడం, అలాగే విజువల్స్ చేసుకోవడం చూస్తుంటే అతనికి చాలా మెచ్యూరిటీ ఉందని అర్థమవుతోంది. గతంలో మాథ్యూ హెడెన్ కూడా బ్యాటింగ్కు వచ్చే ముందు పిచ్ పై కాసేపు ఒంటరిగా ఉంటూ ఇలాగే విజువల్స్ చేసుకునేవాడు. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజ్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇందులో విశేషం ఏంటంటే ఈ స్కోరులో ఏకంగా 97 పరుగులు కేవలం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే చేశాడు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో హైదరాబాద్ బౌలింగ్ అటాక్ ను ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓపెనర్ ఆడుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 334 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు రఫ్ఫాడించాడు. అతనికి దాటిగా రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోరు చేయగా అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 47 పరుగులతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై టు ఆడేందుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో సింగిల్ సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా క్రిస్ గేల్ పేరిట ఉన్న పాత రికార్డును వైభవ్ సూర్యవంశీ తిరగరాశాడు. వైభవ్ సూర్యవంశీ ఎవరిని కాపీ కొట్టకుండా తనకంటూ ఒక సొంత శైలిని అలవర్చుకోవడం చాలా గొప్ప విషయం. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లు తమకు ఏది సెట్ అవుతుందో ముందే గుర్తిస్తారు. వైభవ్ కూడా అదే చేస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మాథ్యూ హెడెన్ తన ఆట రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా పేరు తెచ్చుకున్నాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం, వాళ్లను అస్సలు సెట్ అవ్వనివ్వడమే అతని స్టైల్. అప్పట్లో బౌలర్లు హెడెన్ను చూసి భయపడేవారు. సరిగ్గా ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట తీరు కూడా అలాగే ఉంది. అతను క్రీజులోకి వస్తే చాలు బౌలర్లకు ఎక్కడి బాల్ వేయాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతుంటారు. మ్యాచ్ను క్షణాల్లో మార్చేసే సత్తా ఈ ఇద్దరిలోనూ సమానంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఈ స్థాయికి చేరిందంటే దానికి కారణం వైభవ్ సూర్యవంశీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టులోని మిగతా సీనియర్ ఆటగాళ్లు స్థిరంగా రాణించలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ చిన్న పిల్లోడు మాత్రం మ్యాచ్కు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇతని రికార్డులు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. హైదరాబాద్ పై తాను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఫోటోలను షేర్ చేస్తూ హంగ్రీ ఫర్ మోర్ అంటూ కేవలం 3 ముక్కలతో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిన్న పోస్ట్తో త్వరలో జరగబోయే క్వాలిఫై 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కు ఇంకా పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ చిన్నోడు హింట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసి రాజస్థాన్ రాయల్స్ ఒంటి చేత్తో విజయాన్ని అందించిన 15 ఏళ్ల బీహారీ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఒక సరికొత్త చరిత్ర సృష్టించాడు ఈ బుడ్డోడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ పై తాను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఫోటోలను షేర్ చేస్తూ హంగ్రీ ఫర్ మోర్ అంటూ కేవలం 3 ముక్కలతో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిన్న పోస్ట్ తో త్వరలో జరగబోయే క్వాలిఫై 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కు ఇంకా పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ చిన్నోడు హింట్ ఇచ్చాడు. హైదరాబాద్ తో జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 3 రన్స్ తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును త్రుటిలో మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్లో 30 బంతుల్లోనే శతకం బాదిన క్రిస్ గేల్ రికార్డు ఇప్పటికీ అలాగే చెక్క చెదరకుండా ఉంది. అయితే గేల్ సెంచరీని అందుకోలేకపోయినా దశాబ్ద కాలం పాటు ఎవరికీ సాధ్యం కాని క్రిస్ గేల్ మరో భారీ రికార్డును మాత్రం వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో 5 4లు ఏకంగా 12 సిక్స్లతో ఆకాశమే అద్దుగా చెలరేగి విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఐపీఎల్ లో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా వైభవ్ సూర్యవంశీ
ఒక చరిత్ర రికార్డు సృష్టించాడు. గతంలో క్రిస్ గేల్ ఒకే సీజన్లో 59 సిక్సర్లు కొట్టగా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డును దాటేసి ఏకంగా 65 సిక్సర్లతో టాప్లో దూసుకుపోతున్నాడు. తన రికార్డును 15 ఏళ్ల పిల్లాడు బద్దలు కొట్టడం వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ మనస్ఫూర్తిగా అభినందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే గేల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ వైభవ్ సూర్యవంశీ ఎంత పెద్ద అద్భుతమైన ప్లేయర్, చిన్నోడా నీ ఆట నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్, ఐపీఎల్ కు ఇప్పుడు ఒక సరికొత్త 6 మిషన్ దొరికిందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ స్టార్ ధ్రువ్ జురల్ సైతం ఒక వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో వివరిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. సౌత్ ఆఫ్రికా మిస్టర్ 360 ఏబీ డెవిలియర్స్ సైతం జియో స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో వైభవ్ సూర్యవంశీ మెచ్యూరిటీని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఇన్నింగ్స్ లో నన్ను బాగా ఆకట్టుకుంది ఏంటంటే ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా వైభవ్ సూర్యవంశీ చూపించిన ప్రశాంతత. సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎన్నో రకాల ప్లాన్లు వేశాడు, బౌలర్లను మార్చాడు, కానీ వైభవ్ మాత్రం తన చుట్టూ ఒక సొంత బబుల్ ని క్రియేట్ చేసుకుని మ్యాచ్ పైన పూర్తి ఫోకస్ పెట్టాడు. అంత చిన్న వయసులో ఆ గేమ్ అవేర్నెస్ ఉండడం నిజంగా గ్రేట్ అని కొనియాడాడు. ఇంకా ఆ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 243 పరుగుల కొండంత స్కోర్ బోర్డుపై ఉంచగా చేతనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 196 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫైర్ 2లో అడుగుపెట్టింది. మే 28, 2026 నాటికి ఐపీఎల్ టోర్నమెంట్లో అత్యధికంగా 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్న వైభవ్ సూర్యవంశీ తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ కు సిద్ధం కావాలని కసిగా ఉన్నాడు. 2022 తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టును ఫైనల్ కు చేర్చడమే ఈ చిన్నోడి ప్రస్తుత ఏకైక లక్ష్యం.